హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇది వచ్చేసి సండే వ్లాగు. మా వారికి అస్సలు ఎలా ఉందంటే ఎటు కాని టైంలో ఇంటికి వస్తారు, ఎటు కాని టైంలో పడుకుంటారు. ఏదేమైనా మన పనులు మనకు తప్పవు కదా. ఎంత నడుము నొప్పి వచ్చినా, ఎంత కాలు నొప్పి వచ్చినా ఆడవాళ్ళకు ఉండాల్సిన పనులు ఆడవాళ్ళకే ఉంటాయి. అది ఎవ్వరు షేర్ చేసుకోరండి. మనం ఎంత బాధపడినా ఏం చేసినా కూడా మన పనులు మనకే ఉంటాయి. సో ఎలాగైతే ఏంటి, కొంచెం పడుకుని లేచి మొత్తానికి 8:30 అయింది. 8:30 అవ్వగానే ఇంకా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ అయినాయి. 10 డేస్ తర్వాత తగ్గకపోతే మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళాలి. మరీ విపరీతంగా ఏం లేదు. అది కిందకి అంటే కిడ్నీస్ ఉంటాయి చూసారా, అక్కడ పెయిన్ కాదు, పైకి అనమాట. పైకి అనగానే వాళ్ళు నార్మల్గా ఇచ్చారు. చూడాలి, మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత వెళ్దాము. అప్పుడు మళ్ళీ ఏమైనా మారుస్తారేమో చూడాలి. ఇంకా మార్నింగ్ టాబ్లెట్ వేసుకుని అలవాటు లేదు కదా, గ్యాస్ టాబ్లెట్ అంట. ఎంటీ స్టమక్తో వేసుకోవాలి. అదొక్కటే నేను మర్చిపోతున్నాను, అలవాటు లేదు కదా. ఇప్పుడు మనకి టాబ్లెట్లు వేసుకుని అలవాటు లేదు కాబట్టి ప్రతిదీ కూడా మనం అలారం పెట్టుకునైనా వేసుకోవాల్సి వస్తుంది. సో పిల్లలు లేచారండి, బయట ఆడుకుంటున్నారు. సండే కాబట్టి మా ఫ్రెండ్ తెలిసిన అమ్మాయి అనమాట కాల్ చేసింది. 11-12:30కి అలాగా సత్యనారాయణ వ్రతం ఉంది, భోజనానికి వచ్చేసే అంది. ఇంకా నేను అంత భోజనానికి ఏం వెళ్ళను కానీ కొంచెంసేపు వెళ్ళి కథ అయ్యే వరకు కూర్చుని కొబ్బరికాయ ఇచ్చేసి వచ్చేద్దామని అనుకుంటున్నాను. చూడాలి. ఇంకా మా వాళ్ళు వేసారండి. అయితే మీరు థంబ్‌నెయిల్ చూసారు కదండి, థంబ్‌నెయిల్‌లో ఎలాంటి కామెంట్ చేశారో, ఆ కామెంట్ చూసిన తర్వాత నాకు ఎంత నవ్వొచ్చిందంటే, పొద్దునే చూసాననమాట. అంటే నేను ఈ వీడియో ఇంకా ఎడిటింగ్ చేయలేదు. చూస్తే నాకు నవ్వొచ్చింది. ఎందుకు నవ్వొచ్చిందో తెలుసా? వాళ్ళు మనల్ని కావాలని టార్గెట్ చేస్తున్నట్టు క్లియర్‌గా అక్కడ మెన్షన్ అవుతుంది. అందుకు నాకు నవ్వొచ్చింది. యాక్చువల్‌గా అయితే వాళ్ళు నాకు సీరియస్ ఎందుకు రాలేదో నాకు ఇప్పటికి తెలీదు. వాళ్ళ మీద కోపం ఎందుకు రాలేదో నాకు తెలీదు. ఎందుకో తెలుసా? మీరు అంటా ఉంటారు కదా, అక్క మీరు ఇంకా ఎదగాలి, మీకు ఎదగాలి అంటే, మీరు పైనుండి నన్ను క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తున్నారు. నేను కింద ఉన్నాను. కింద ఉండి మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, పైకి రావాలక్క రావాలక్క అని. సో నా ప్రయత్నం చేస్తున్నాను. మధ్యలో ఇలాంటి వాళ్ళు రాలేస్తారు కదా మన మీద. అప్పుడు ఏం చేయాలో తెలుసా? రాళ్ళు వేసినప్పుడు దాన్ని, ఆ రాళ్ళని మనం పోగేసుకుని స్టెప్స్ కింద తీసుకుని అడుగులు వేసుకుంటూ పైకి వెళ్ళాలి. మీరు నన్ను పైకి రావాలనుకుంటున్నారు, వీళ్ళు నాతో రాళ్ళు వేస్తున్నారు నా మీద. ఏదో రకంగా మానసికంగా అలాగా వాళ్ళు ఏం పీకలేరండి, చెప్తున్నాను కదా. వాళ్ళు కేవలం కామెంట్స్ ద్వారా మాత్రమే చేయాలనుకుంటే చేస్తారు తప్ప అంతకు మించి ఏం చేయలేరు. ఎవరైనా అంతే, కామెంట్స్లో పెట్టే వాళ్ళు అందరూ అంతే. మనల్ని మెంటల్గా అలా డిస్టర్బ్ చేస్తాం తప్ప ఫిజికల్గా వాళ్ళు ఏం చేయలేరు. సో వాళ్ళు వేసే రాళ్ళని మనం ఏం చేయాలంటే పట్టుకుని కాళ్ళ కింద వేసుకోవాలి. మళ్ళీ మనం పైకి వెళ్ళాలంటే మనకి ఏదో ఒక సపోర్ట్ ఉండాలి కదా పైకి ఎక్కాలంటే. నేనైతే మెట్ల కింద తయారు చేసుకుంటున్నాను ఈ రోజు నుంచి. సో నాకు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఇష్యూ అయ్యింది అంటే ఛానల్ ద్వారా, వేరే యూట్యూబర్స్ ద్వారా, ఎవరి ద్వారా అన్నా సరే నాకు అది మంచి జరుగుతుంది తప్ప ఏ రోజు కూడా చెడు జరగలేదు. నాకు సిల్వర్ ప్లే బటన్ రావడానికి స్టిచ్చింగ్ ఛానల్లో 2 ఛానల్స్ అయితే కారణం. ఆ 2 ఛానల్స్ వల్లే నాకైతే తొందరగా గ్రోత్ వచ్చింది. అంటే ఇంకా పట్టుదలతోటి నేను ఉన్నానన్నమాట. సో ఇప్పుడు కూడా అంతే పట్టుదలతోటి అయితే ముందుకు వెళ్తున్నాను. వెయ్యండి, ఎన్ని రాళ్ళు వేస్తారో వెయ్యండి. ప్రతి రాయికి నాకు ఒక స్టెప్ తయారవుతుంది పైకి ఎక్కడానికి. ఓకేనా? సో ఇప్పుడైతే మనం కంటిన్యూ చేసేద్దాం వీడియోని. సో వాళ్ళకి ఎందుకు థ్యాంక్స్ చెప్పానంటే, వీడియో ఓపెన్ చేశారు కదా, చేసిన తర్వాత మనకి ఒక యాడ్ అయితే వస్తుంది, మనకు ₹1 వస్తుంది వాళ్ళ మీద. అందుకని చెప్పేసి నేను థ్యాంక్స్ చెప్పాను. సో అలాంటివి వచ్చినప్పుడల్లా థ్యాంక్స్ చెప్పడం తప్ప నేను ఏం చేయను, ఇంకా ముందుకు వెళ్తాను. అయితే యాడ్స్ అంటే గుర్తొచ్చింది, మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. అయితే చాలామంది అంటే స్టిచ్చింగ్ ఛానల్లోనే, వ్లాగ్ ఛానల్లో కూడా గివ్ అవే పెట్టాను కదా, 99% వద్దనే చెప్తున్నారండి. అవేం పెట్టకండి అక్క, మీరు కష్టపడుతున్నారు, మీరు డబ్బులు మీరు సంపాదించుకుంటున్నారు. ఎవరిని కూడా సబ్స్క్రైబ్ చేయండి, నేను ఇది ఇస్తాను అది ఇస్తానని ఏ రోజు చెప్పలేదు. నిజంగా చెప్పలేదండి, మన స్టిచ్చింగ్ ఛానల్లో కూడా చెప్పలే. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ ఈ బ్లౌజ్ ఇస్తాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ డ్రెస్ ఇస్తానని ఏ రోజు చెప్పలేదు. మీరు నచ్చారు, అదే మీకు నా ప్రాసెస్ నచ్చింది, మీరు ముందుకెళ్తున్నారు, సక్సెస్ అయ్యారు కూడా. మీరు నేను పెట్టడం వల్లనే వీడియోస్ సక్సెస్ అయ్యారని కూడా చాలామంది చెప్పారు. అయితే గివ్ అవే పెట్టకండి అక్క, అవేం వద్దు అని చెప్పేసి చాలామంది రిజెక్ట్ కూడా చేశారండి. ఇది కూడా కరెక్టే, నేను 100% ఒప్పుకుంటున్నాను. నేను కష్టపడుతున్నాను కాబట్టి వస్తున్నాయండి. నిజంగా ఎంత కష్టపడుతున్నానో ఆ దేవుడికే తెలుసు. ప్రతిసారి వీడియోలో చెప్తే బాగోదు. అంటే అందరూ కష్టపడేవాళ్ళు కదా, ఎడిటింగ్ చేయాలి, షూటింగ్ చేయాలి. అప్పుడప్పుడు ఇంకో ఇలాంటి వాళ్ళు మన మీద రాళ్ళు వేస్తూ ఉంటారు. అది పట్టుకుని మళ్ళీ మన కాళ్ళ కింద వేసుకుని వెళ్ళడానికి మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. సో అవన్నీ అవుతాయి కాబట్టి ఇలాగా ఉంది. ఈసారి నేను 1 lakh సబ్స్క్రైబ్ అయినప్పుడు ఒక శారీ అయితే గిఫ్ట్ కింద ఇస్తాను. ఇంకా స్టిచ్చింగ్ ఛానల్ ఇంకేం పెట్టలేండి. చాలామంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదండి, ఏదో ఒకరు ఇద్దరు అంటే వదిలేసేదాన్ని, కానీ చాలామంది వద్దనే చెప్తున్నారు. ఇంకొంతమంది మెంబర్షిప్ తీసుకున్నారు. మీరు ఇంత బాగా చేస్తున్నట్టుకు నేను మెంబర్షిప్ తీసుకుంటున్నాను, నాకు బాగా యూజ్ అయినాయి మీ వీడియోస్, నేను బాగా యాక్టివ్ అయ్యాను అని చెప్పేసి
మనల్ని చెప్పారనమాట. అందుకని చెప్పేసి ఇంతకీ యాడ్స్ అంటే గుర్తొచ్చింది. మనకి స్టిచ్చింగ్ ఛానల్ ఉంది, వ్లాగ్స్ ఛానల్ ఉంది కదా. వ్లాగ్స్ ఛానల్లో వ్లాగ్స్ ఉంటాయి, స్టిచ్చింగ్ ఛానల్లో స్టిచ్చింగ్ ఉంటుంది కదా. అయితే నేను స్టార్టింగ్లో కేవలం 15 నిమిషాలు 10 నిమిషాలు మాత్రమే వీడియోస్ పెట్టేదాన్ని, ఎందుకంటే టైం లేక. అప్పట్లో వ్లాగ్స్ లేవు. ఈ మధ్యనే వ్లాగ్స్ పెడుతున్నాను, మీకు గుర్తుందో లేదో. వంట పనులు అవన్నీ కూడా ఈ మధ్యనే నేను కూడా కెమెరా ముందుకు వస్తున్నాను. సో ఈ 2 నెలల నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వ్లాగ్స్ ఛానల్కి స్టిచ్చింగ్ ఛానల్కి మనకి వచ్చే ఇన్కమ్లో సగానికి సగం తేడా ఉందండి. అది ఎడ్యుకేటెడ్ ఛానల్ కదా. నాకు తెలిసి యూట్యూబ్ కూడా తెలిసేమో ఏ ఛానల్కి ఆ ఛానల్ యాడ్స్ ప్లే చేస్తుంది. అంటే అందరికీ ఒకే రకమైన యాడ్స్ ప్లే చేయదన్నమాట. ఇప్పుడు టెక్ ఛానల్ ఉంది, దాని మీద ప్లే చేసే యాడ్స్ కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. అది ఎడ్యుకేటెడ్ ఛానల్, అంటే ఫోన్ల గురించి వాటి గురించి అనుకుంటా. మళ్ళీ తర్వాత వచ్చేసి మనకి స్టిచ్చింగ్ ఛానల్ కదా, మనది కూడా ఎడ్యుకేటెడ్ ఛానలే. మనకు కూడా యాడ్స్ అనేవి కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. ఇంకా వ్లాగ్ ఛానల్ అంటారా, పిండుకున్నాం, పిసుక్కున్నాం, కడుక్కున్నాం, అవే కదా. మహా అంటే నాలాంటి వీడియోస్ ఉన్నాయనుకోండి, మనలాగా ఎవరైతే స్టిచ్చింగ్ చేస్తున్నారో చిన్నపిల్లలు ఉంటారు చూసారా, యంగ్ మదర్స్, వాళ్ళొకళ్ళు, ఇదంతా కూడా కొంచెం మోటివేటెడ్గా ఉంటుందని చెప్పేసి వ్యూస్ వస్తాయి తప్ప దీని మీద చాలామందికి అంతగా ఒపీనియన్ ఉండదు. నాకు కూడా పెద్దగా ఉండదు వ్లాగ్ ఛానల్ మీద. మంది కొంచెం మోటివేటెడ్గా మాట్లాడతాను కాబట్టి ఇష్టపడతారు జనాలు. పని చేసుకోమని చెప్తాను కదా, అది చాలామందికి నచ్చక చూడరు అనమాట. ఎంతసేపు మన విషయాలు చెప్తే నచ్చుతాయి తప్ప పర్సనల్ విషయాలు, పని చేసుకోండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి అని చెప్తూ ఉంటాను కాబట్టి చాలామందికి నచ్చక రారులేండి చూడడానికి. మనకైతే వ్లాగ్స్ ఛానల్ మీద ఇన్కమ్ చాలా చాలా తక్కువ వస్తుందండి. ఇప్పుడు నాకు 5,000 మంది చూస్తున్నారు డైలీ. ఇప్పటికి నాకు 2,000 కూడా అవ్వలేదు తెలుసా. మీరు నమ్ముతారో నమ్మరో. చూపించకూడదు అనమాట, వీడియోస్లో చూపిస్తే అది మనకి రూల్స్, యూట్యూబ్ రూల్స్కి అగెనెస్ట్. చూపించకూడదు కాబట్టి నేను చూపించట్లేదు, అంతే తప్ప ఇంకా మనం దాచుకోవడానికి ఏం లేదు ఇక్కడ. 2,000 కూడా అవ్వలేదు. ఇప్పటికి 17 రోజులు 18 రోజులు అయ్యింది. అంటే అక్కడ వ్యూస్ నాకైతే కనిపిస్తున్నాయి. నాకు అనిపించింది, ఏమనుకున్నాను తెలుసు, ఈ నెల 10,000 వస్తుందేమో అనుకున్నాను నేను ఆ వ్యూస్ చూస్తుంటే. ఆ 2,000 కూడా కాలేదు. అయితే నేను నైట్ అంతా కూడా ఆ ఛానల్ని ఈ ఛానల్ని కంపేర్ చేసి చూస్తే సగానికి సగం తేడా ఉందండి. యావరేజ్ డ్యూరేషన్ కూడా బాగా తక్కువ ఉంది మనకి వ్లాగ్ ఛానల్కి. ఎందుకంటే అందరు ఇష్టపడి చూడరు కదా, సగం వరకు కొంతమంది చూస్తారు, మిగతా సగం వదిలేస్తారు. అలాగా 2 నిమిషాలు 3 నిమిషాలు అనేది మాత్రమే చూస్తున్నారు అనమాట. నేను 20 నిమిషాలు పెడుతున్నాను, కానీ యావరేజ్ డ్యూరేషన్ 2 నిమిషాలే వస్తుంది. కానీ స్టిచ్చింగ్ ఛానల్కి 5 నిమిషాలు వస్తుంది. ఎందుకో తెలుసా, అది మనం నేర్పిస్తున్నాం కదా, ఎక్కడ ఆపకూడదు అనమాట. ఆపకుండా అలా చూస్తున్నారు కాబట్టి మనకి ఎక్కువ వస్తున్నాయి. డబ్బులు కూడా ఎక్కువే వస్తుందండి. ఇక్కడ 5,000 మంది చూస్తే నాకు 30 రూపాయలు కూడా రావట్లేదు. అక్కడ 5,000 మంది చూస్తే 50 రూపాయలు వస్తుంది తెలుసా. 50-60 రూపాయలు కూడా వస్తుంది. అలా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఏమన్నా టెక్ ఛానల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో మీరు ఛానల్ స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం వ్లాగ్స్ ఛానల్ మీద డబ్బులు రావడం చాలా తక్కువ. నాకు ఇదంతా కూడా టైం వేస్ట్ పనులే అనుకుంటే మాత్రం నేను ఫీల్ అవ్వాల్సిందే. ఎందుకంటే నాకు వ్లాగ్స్ అంటే ఇంట్రెస్ట్. కొన్ని వ్లాగ్స్ బాగోవు, కానీ కొంతమందివి బాగుంటాయి. దానివల్ల నేను పాజిటివ్గా చూస్తాను కదా, మీకు అందరికీ తెలుసు కదా, పాజిటివ్ వీడియోస్ చూస్తాను, పాజిటివ్గా మాట్లాడతాను. కాబట్టి నాకు పాజిటివ్గా ఉన్న వ్లాగ్ ఛానల్ చూస్తాను అనమాట. చాలా బాగా నచ్చుతాయి, ఎదుటి వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఉంటాయి. సో నాది కూడా అలాగే ఉండాలనే మోటివేటెడ్గా మాట్లాడుతూ ఉంటానండి. సో ఇప్పుడు అర్థమైంది కదండి. మీరు ఏదైనా ఛానల్ని చూసినా స్టార్ట్ చేసినా కూడా మీకు ఏదైనా మంచి యూజ్ అయ్యే ఛానల్ స్టార్ట్ చేస్తేనే డబ్బులు వస్తాయి, లేదంటే రావు. ఈ యూట్యూబ్ బాగా తెలివైంది, నాకు బాగా అర్థమైంది ఎంత తెలివితేటలు ఉన్నాయో యూట్యూబ్కి. వాళ్ళు మనం చూపించే కంటెంట్ బట్టే వాళ్ళు యాడ్స్ అనేది ప్లే చేస్తారనమాట. మంచి కాస్ట్లీ యాడ్స్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు, ఎడ్యుకేటెడ్ ఛానల్కి. నార్మల్ వ్లాగ్స్ మనలాంటి వాళ్ళకి ఇస్తారు. అది షార్ట్ అంటారా, షార్ట్స్ పెట్టితే ₹1 కూడా రాదండి. బాగా వైరల్ అయితే ఒక 50 రూపాయలు అలా వస్తుంది తప్ప ఇంకేం లేదు. ఇప్పుడైతే నేను పూరీలు చేస్తున్నాను టీవీ చూసుకుంటూ, ఓకేనా. మీరు అలాగే నన్ను మోటివేట్ చేస్తూ ఉంటే కెమెరా ముందుకు ఇంకా వస్తూ ఉంటాను. మీకు నైట్ నిద్ర పట్టకపోతే ఒక పని చేయండి, మీరు మజ్జిగ బాగా తాగండి. కొంచెం ఏమైనా హీట్ ఉన్నా కూడా పోతుంది అనమాట. హీట్ ఎక్కువైనా కూడా నిద్ర పట్టదు. మనిషిని చూసినంత మాత్రాన కాదు, అర్థమైందా. బయట ఇంకా మనుషుని చూస్తాము, బాడీ షేప్ ఇంపార్టెంట్ కాదు మీకు, అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. నిద్ర పట్టకపోతే కొంచెం వాకింగ్ చేయండి, అటు ఇటు తిన్నది అరగట్లేదేమో, వాకింగ్ చేస్తే అరుగుతుంది, అప్పుడు మంచిగా నిద్ర పడుతుంది. బాగా హార్డ్ వర్క్ చేయాలండి. ఫిజికల్గా బాగా పని చేస్తే అప్పుడు ఒంటికి కొంచెం కొవ్వు కరుగుతుంది అనమాట. లోపల ఉన్న కొవ్వు కరిగి అప్పుడు మీకు నిద్ర బాగా పడుతుంది. కంటికి ఇంపుగా ఉన్న వీడియోస్ కన్నా మీరు ఒంటికి బాగా పని చెప్పాలి. మీరు తిన్నది అరగట్లేదు అనుకుంటాను తెలిసి, అందుకనే మీకు నిద్ర పట్టట్లేదు. ఆ పని చేయండి.
చాలామంది ఫిజికల్గా పని చేయరు, అప్పుడు నిద్ర పట్టదు, అటు ఇటు దొరుకుతూ ఉంటారు. మీరు కొంచెం ఒళ్ళు ఉంచి పని చేస్తే మీకు స్ట్రాంగ్ అవుతారు బాడీ అప్పుడు ఆటోమేటిక్గా నిద్రలోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడైతే నేను అన్నీ చేసేసాను. హాట్ అయిపోయింది ఆయిల్ కూడాని. ఈ మధ్యన బాగానే వస్తున్నాయండి పూరీలు. ఇదివరకు మరీ దారుణంగా ఉండే కానీ అంటే పొంగేవి కాదనమాట. ఈ మధ్యన పొంగుతున్నాయి పూరీలు. ఏం చేయట్లేదు, హీట్గా ఉన్నప్పుడు వేస్తున్నా అంతే. కొంచెం పలచగా కొంచెం దలసరిగా కాకుండా చేసుకోవాలి. చాలామంది చాలా రకాలుగా టిప్స్ చెప్పారు కానీ ఇంట్లో ఉండట్లేదు అవన్నీ కూడా. నూక వేయమన్నారు, వేశాను, అది రాలేదు. అంటే వచ్చిందిలే కానీ అవన్నీ ఉండవు కదా ప్రతిసారి ఇంట్లో. మేము బొంబాయి రవ్వలు, శనగపిండి కూడా కాదు, మైదా పిండి కూడా ఎక్కువ తినమన్నమాట. అందుకని చెప్పేసి అవి ఏమి ఇంట్లో ఎక్కువ ఉండవు, బయటకు వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. సో పూరీలు కూడా అయిపోయినాయి. పూరీలోకి మేమైతే కర్రీ లేకుండా తినేసామండి, ఎందుకంటే అప్పటికే 9 అయిపోయిందనమాట. కర్రీ ఏమో మా వారు వేడివేడిగా ఉండాలి అన్నారు. సరే మీరు చేసుకోండి, వేడివేడిగా కావాలంటే నేను కొంచెం రెస్ట్ తీసుకోవాలి ఒక 1 వీక్ అని చెప్పాను అనమాట. ఇంకా మేము ఏం చేసామంటే పచ్చడి, మనకి గోంగూర పచ్చడి ఉంది ఇంట్లో, భలే ఉంది, పచ్చడి వేసుకుని తినేసాము. ఇంకా మా వారేమో ఆయన శనగపిండి చట్నీ చేసుకున్నారు, బాగుంది. నేను 2 పూరీలు తిన్నాను దాంతో. బాగానే వంట చేస్తారు కానీ అస్తమానం చేయరు, వంటలు బాగా చేస్తారు, అన్నీ చేయరు, కొన్ని కొన్ని. నేను ఆ పూరీ అయితే వేసిన ప్రతి పూరి పొంగుతూనే ఉంది. మరీ దలసరిగా కాకుండా మరీ పలుచగా కాకుండా చేశానఅనమాట. అయితే చెప్పాను కదా కొంచెం హీట్లో ఉన్నప్పుడు వేసుకోవాలి, ఆయిల్ హీట్లో ఉన్నప్పుడే వేసుకోవాలి. నా పూరీలన్నీ ఇంకా చాలా అయినాయండి, ఒక 10-15 అయినాయి. ఇవన్నీ పనులు అయ్యేసరికి 11:30 అయింది. మళ్ళీ మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలని చెప్పాను కదా, వెళ్ళేసి ఇచ్చేసి వచ్చానమాట కొబ్బరికాయ. కొంచెంసేపు కూర్చుని పూజ అయ్యేంత వరకు స్టార్ట్ అయిపోయింది మేము వెళ్ళేసరికి. సో మేము కూడా తినేసామండి. తిన్న తర్వాత ఈ బ్లౌజు నేను ఇప్పుడు కటింగ్ చేసి పెట్టుకుంటాను. యాక్చువల్గా మోడల్ బ్లౌజు రేపైనా కట్ చేసుకోవచ్చు, మండే రోజుని కట్ చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది కదా. మోడల్ బ్లౌజు వెనకాలేమో పోట్లీ బటన్స్ పెట్టమన్నారు. సో ఇది వచ్చేసి క్లాత్ ఎక్కువే పడుతుందండి. నేనైతే 1.5 మీటర్ ఉంది, నాకు ఇంట్లో ఉందన్నమాట. ఇది 1.5 మీటర్ తీసేసుకుంటాను. మీటర్ సరిపోదు, బోట్ నెక్ బ్లౌజులకి మీటర్ సరిపోదండి. వెనకాల చూపిస్తాలే, స్టిచ్చింగ్ ఛానల్ చూపిస్తాను. కటింగ్ అయిపోయింది, స్టిచ్చింగ్ చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కదా, అందుకని. సో దీన్ని పక్కన పెట్టేస్తాను. ఇదిగోండి, చిన్న బార్డర్ పెద్ద బార్డర్ 2 వాడుకోవాలి, వాడుకుంటేనే నాకు ఆ డిజైన్ అనేది వస్తుంది. చాలామంది అడుగుతున్నారు మీరు డిజైనర్ బ్లౌజ్ ఎందుకు కుట్టరా కానీ, మాకు డబ్బులు ఇచ్చి సావరండి, అది నా బాధ. ఇంత కష్టపడి ఒళ్ళంతా నొప్పులతోటి పెట్టుకుని, నడువు నొప్పి పెట్టుకుని కుట్టుకుని ఇంతేనా, ఒక 50 తీసుకో, ఒక 20 తీసుకో, ఏంటి మనం ఏమన్నా బెగ్గర్స్మా? ఎంత టైలర్స్ పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎంత చెప్తే అంత తీసుకోవాలి. కూలోలన్నా నయం, వాళ్ళకి ఒక డిమాండ్ అనేది ఉంటుంది అనమాట, మనకి డిమాండ్ ఉండదు. వాళ్ళు ఎంత చెప్తే అంత తీసుకోవాలి. సో సామాన్లన్నీ తోమేసుకున్నాను. ఇంకా అంతలోపు మా వారేమో జెప్టోలో కూల్ డ్రింక్, పన్నీరు బుక్ చేశారనమాట. ఏదో ఆఫర్ వచ్చిందంటే 2 బుక్ చేసుకోవాలి, అంటే 2 ఐటమ్స్ బుక్ చేసుకుంటే కానీ ఫ్రీ డెలివరీ ఉండదన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి పన్నీర్ అయితే తీసుకొచ్చారు, బాగుందండి, చాలా బాగుంది. ఏ కంపెనీయో తెలియదు కానీ మలాల్ కంపెనీ, అమూల్ కంపెనీ, భలే ఉంది. సో ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసేసాను. తర్వాత టమాటాలు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసాను. దీంట్లోకే మసాలా దినుసులు, చెక్క, మొగ్గ, లవంగాలు వేసేసి బాగా ఫ్రై చేసేసి మిక్సీ పట్టేస్తాను, కర్రీ కింద అనమాట. ఇంకా జీడిపప్పు అదేం వేయను, అదైతే రోటీస్లోకి బాగుంటుంది కానీ రైస్లోకి అంత ఇదిగా ఉండదు. అంతలోపు ఈ టమాటాలు బాగా మగ్గాలండి, మగ్గితేనే బాగుంటుంది టేస్ట్ అనేది. ఎందుకంటే మళ్ళీ మిక్సీ పట్టిన తర్వాత అంత బాగా ఫ్రై ఏం చేయము, ఇలాగా కొడితే మగ్గుతుంది తొందరగా, లేకపోతే మాడిపోతుంది తప్ప మగ్గదు. ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలాగ బాగా మగ్గ పెడితే సరిపోతుంది. తర్వాత పన్నీర్ కూడా కట్ చేసుకున్నాను, బాగుంది, చాలా బాగుంది. అసలు దాంట్లోంచి వాటరే రాలేదు తెలుసా, చాలా మట్టుకి వాటర్ వచ్చేసి అదంతా కూడా దగ్గరికి అయిపోతుంది, బాగుంది. ఈసారి ఎప్పటికైనా కావాలంటే ఇలాగే తీసుకోవాలి. సో దీంట్లోంచే తీసేసుకుని దీంట్లోనే ఫ్రై చేశాను. ఇందులో నేను వేసాను కదండి టమాటాలు, ఉల్లిపాయలు, అది తీసేసి పక్కకి దీంట్లోనే వేపేసాను. అంటే కొంచెం వేపితే బాగుంటుంది టేస్ట్ అనేది, మా వాళ్ళు ఇష్టంగా తింటారు పన్నీర్ అంటే.
పన్నీర్ బుజ్జి కూడా ఉంటుందంట. అంటే దీన్ని మొత్తం కూడా కోరుడు కింద తీసేసి కర్రీ చేస్తాను ఈసారి ఎప్పుడైనా. ఇది కూడా బాగా ఫ్రై చేసేసాను. ఫ్రై చేసేసి మిక్సీ పట్టేసాను. అది గ్రేవీ కోసం తయారు చేసుకున్నాం కదా, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి, తర్వాత ఆయిల్ వేసానండి కడాయిలో. తర్వాత నెయ్యి కూడా వేసేసి ఈ గ్రేవీ వేసేసి బాగా ఫ్రై చేసేసి దీంట్లోనే పసుపు, కారము, అదేవిధంగా ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ కూడా వేసేసి బాగా ఫ్రై చేసేసాను. ఫ్రై చేసేసి ఉప్పు కారాలు వేసేసి వాటర్ వేసేసి పన్నీర్ వేసేసాను. అంతే. అది దగ్గరికి అయిపోయే వరకు, నూనె అంతా తేలిపోయే వరకు ఉంచేసామంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ చపాతీలకు సూపర్గా ఉంటుందండి. అసలు సరిపోదు అనమాట, ఇంత కొంత కర్రీ సరిపోదు, కొంచెం కర్రీ. ఇలాగా బాగా ఫ్రై చేసి వాటర్ వేసేసేయాలి. దీంట్లోనే కడిగేసి వేసేస్తున్నాను. ఇంకా కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేస్తానండి. ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంత మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఫేస్ చూపిస్తూనే వీడియోస్ తీస్తాను. కొంచెం కారం వేసేసాను. ఎర్లీ మార్నింగ్ చూసినట్టున్నాను, నైట్ చూశాను, పడుకునే ముందు చూశాను అనమాట. అది కామెంట్ స్క్రీన్ షాట్ తీసి పక్కన పెట్టుకున్నా. బాగా మోటివేటెడ్గా ఉంటుంది కదా. ఇంకో చూసారు ఎంత బాగుందో. టేస్ట్ అయితే సూపర్ అండి. తర్వాత నేను రెడీ అయిపోయాను. ఈ టాప్ వచ్చేసి డీమార్ట్లో తీసుకున్నాను అనమాట. 200 నాకు అంత తక్కువగా వచ్చినప్పుడు తీసేసుకుంటాను. బాగుంది, క్వాలిటీ బాగుంది. 200 కదా, 200కి ఏమొస్తుంది చెప్పండి. మనం కుట్టుకుంటేనే, నేను కుడితేనే ఒక 250 అలా తీసుకుంటాను. అలాంటిది క్లాత్తో సహా ఇచ్చారు కాబట్టి తీసేసుకున్నమాట. 199. ఇంకా రెడీ అయిపోయి కొబ్బరికాయ పట్టుకుని వెళ్ళిపోయాను. సో ఇప్పుడు వచ్చేసి ఇంకో ఇది టాపు చూడండి, బాగుంది. కింద ప్లాజో వేసుకున్నాను, లాంగ్ పెట్టికోట్. హ్యాండ్స్ ఇంత పొడుగు ఇష్టపడినా కానీ ఉంచేసుకున్నాను. ప్రతిసారి ఎందుకు షార్ట్ చేసుకుంటామని ఒక్క స్టిచ్ వేసుకున్నాను అంతే. ఫ్రీగానే కుట్టుకుంటానండి, మళ్ళీ మనం మిషన్ మీద కూర్చుంటాం కదా. సో వెళ్ళిపోయాము. నేను వెళ్ళేసరికి స్టార్ట్ అయిపోయింది. ఇంకా పూజ అంతా అయ్యే వరకు కూర్చుని ఇంకా ప్రసాదాలు తీర్థాలు తీసుకుని ఇంకా వెళ్తున్నాను చెప్తే మా ఫ్రెండ్ కూర్చొని తినేసి వెళ్ళంటే చిన్న బాబుని దింపేసి వస్తానని చెప్పాను అనమాట. వాడేమో వెళ్ళిపోదాం అంటున్నాడు. ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేశానండి. అంటే పూజ చెప్పారండి, ఎవరు తెచ్చిన కొబ్బరికాయలు ఇక్కడే కొట్టేసి తీర్థ ప్రసాదాలు తీసుకోండి అని. ఇంకా వచ్చిన తర్వాత ఇంకొక బ్లౌజు మనకి ఇవ్వాల్సిన బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ కొత్త వాళ్ళు మన దగ్గరికి వచ్చారు. అయితే చాలా చిన్నగా ఉంది బ్లౌజ్ పీస్. చూపిస్తాను. బ్లౌజ్ పీస్ అయితే చాలా చిన్నగా ఉందండి. అయితే ఈ బ్లౌజ్ చూసారు ఇలా ఉంది కదా, ఇది ఆర్మ్ లూజ్ ప్రకారం బ్లౌజ్ కట్ చేస్తే చాలా బాగా కుదురుతుంది. నేను బ్లౌజ్ చూడగానే అర్థమైపోతుంది, కానీ ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉన్నట్టుంది. చూడాలి, తర్వాత చూద్దాం. కటింగ్ చేసేటప్పుడు చూస్తాను. ఇక్కడ చూడండి, ఈ బ్లౌజ్ పీస్ చూస్తేనే అర్థమైపోయింది నాకు. వాళ్ళ హ్యాండ్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. బాగా హ్యాండ్స్ పొడుగు అనేది ఎక్కువ ఉంది. అసలు సరిపోతుంది లేదా అని డౌట్ నాకు. ఇది కట్ చేసాను. కట్ చేసి పక్కన పెట్టేసి ఇది పీకో ఫాల్ చేయాలని డౌట్ అండి. వాళ్ళని అడుగుతానమాట. అడిగిన తర్వాత నేను పీకో ఫాల్కి ఇస్తాను. ఇప్పుడు నేను కెమెరా పెట్టుకున్నాను అనమాట, కటింగ్ వీడియో పెడదామని. మీకు తెలిసిందే కదా, ఏది వదలనండి. మన దగ్గరికి వచ్చిన ఏదైనా సరే వదిలేదే లేదు. ఒక్కరికైనా ఉపయోగపడితే చాలు అనుకుంటాను అనమాట. అందుకనే మన ఛానల్కి అంత మంచి పేరు, అంత మంచి రెస్పెక్ట్ ఉంది. సో మా పిల్లలు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. నేనైతే ఎడిటింగ్లో అది మేనేజ్ చేసుకుంటాను అనమాట. అది కట్ చేసేసుకుని ఆ ఎడిటింగ్లో అప్పుడు నేను వీడియో అనేది షూట్ చేస్తానన్నమాట. అయితే మొత్తం అంతా బాగానే ఉంది. హ్యాండ్స్ ఆది బ్లౌజ్ ఉంది కదా, దాని ప్రకారం పెట్టేశాను. పెట్టిన తర్వాత నాకు ఎక్కడో డౌట్ వచ్చింది. వామో, అసలే కొత్త వాళ్ళు. మనకేమో అతుకులేసి కుట్టామనుకోండి ఇంకా మామూలుగా ఉండదు, పీలుకుపోయిందంటే బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది అనమాట. అవ్వట్లేదని వదిలేయటమే నయం. అక్కడ కుడతారు, ఇక్కడ కుడతారంటే ఓకే, మంచిది, సరే అండి నేనైతే కుట్టినానని చెప్పేస్తా. వాళ్ళే మళ్ళీ తిరిగి వస్తారు తెలుసా, నువ్వే నయ్యం, కాకపోతే కాలేదని చెప్పేసావు. వాళ్ళేమో కుట్టారు, మొత్తం కూడా పీలుకుపోయింది. నరం లేని నాలుకలు కదా, అలాగే చెప్తాయి.
మనకేమో మన దగ్గరికి వచ్చి ఆలు కుడతా అన్నారు, నువ్వెందుకు కుట్టావు, నీకు రాదా టైలరింగు, నీకు మేనేజ్ చేయడం రాదా, అబ్బో ఇలాంటి మాటలు బాగానే పడ్డానండి. నేనైతే అప్పట్లో పెద్ద ఫీల్ అయిపోయేదాన్ని. కస్టమర్లు అలా అన్నప్పుడల్లా తెగ ఫీల్ అయిపోయేదాన్ని అనమాట. మనకైతే ఫీల్ అయిపోయే గుణం ఎక్కువ ఉంది కదా. సో ఇప్పుడు అలా కాదు, బాగా స్ట్రాంగ్ అయిపోయాను. సరే అండి పర్లేదు, నాకు రాదనే అనుకోండి, అక్కడ వచ్చిన వాళ్ళ దగ్గరే కుట్టించుకోండి అన్నాను. మళ్ళీ వెనక్కి వచ్చేవాళ్ళు అనమాట. ఇదంతా పోయింది, ఇదంతా పీలుకుపోయింది, రాలేదంటే రాలేదని చెప్పొచ్చు కదా, వాళ్ళు మొత్తం కూడా పాడు చేస్తారని వాళ్ళని అనటం. మీరు కూడా అక్కడ కూడా అలాగే అని ఉంటారు, వేరే వాళ్ళు కుడుతున్నారని, అందుకని కుట్టినట్టున్నారు, నా అలాగే చెప్పలేకపోయారు పాపం అని అనేదన్నమాట. నేనైతే టైలర్కే సపోర్ట్ చేస్తానండి, చెప్తున్నాను కదా. ఆ టైలర్స్ బాధలు ఏంటో నాకు తెలుసు కదా. చూసారా ఎంత చిన్నగా ఉందో. ఇప్పుడు ఈ చిన్న దాంట్లో నేను తీసుకున్న హ్యాండ్ మార్కింగ్ ఉంది కదా, అంతవరకు పెట్టి చూస్తున్నాను. ఇంకేముంటుందండి, మీరే చూడండి. వెళ్ళిపోయిందా హ్యాండ్కి మొత్తం. నాకు బ్యాక్ పార్ట్ ఎక్కడొస్తుంది, ఫ్రంట్ పార్ట్ ఎక్కడొస్తుంది, షేప్ బెల్ట్ ఎక్కడొస్తుంది, అసలు వచ్చేలా ఉందా? షార్ట్ హ్యాండ్స్ అయితే ఒక 5 ఇంచుల హ్యాండ్ అయితేనే వస్తుంది, లేకపోతే రాదు. అదే విషయం నేను ఫోన్ చేసి చెప్పానమాట. సరే నేను అడిగి చెప్తాను అక్క అంది. ఇంకేమో అడిగి చెప్పలేదు. అడిగి చెప్పేంత వరకు కట్ చేయను, ఇది ఒక టైం వేస్ట్ నాకు ఇప్పుడు. అంతే కదా, దీని ప్లేస్లో ఇంకొక కుట్టుకోవచ్చు కదా. అయితే ఇది అయిపోయిన తర్వాత ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకున్నానండి. రెస్ట్ తీసుకున్న తర్వాత మెసేజ్ పెడుతున్నాను అనమాట వాళ్ళకి. రెస్ట్ తీసుకున్న తర్వాత నా బర్త్డే వస్తుంది నెక్స్ట్ మంత్. బర్త్డే కోసం ఒక మంచి లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టుకున్నాను, చూపిస్తాను మీకు అది. లాంగ్ ఫ్రాకు 4.5 జార్జెట్, ఫ్రంట్ పార్ట్లో యోక్ పార్ట్లో వేరే మనకి ప్రింటెడ్ కాదు, మనకి వర్క్ ఉన్నది చేశానమాట. నిన్నంతా గంటలో అయిపోయిందండి. ఎందుకంటే మనం పెద్దగా ఆలోచించాం కదా, నా సైజు నాకు తెలుసు కాబట్టి. సో పెద్దగా ఎక్కువ ఆలోచించాను. కస్టమర్ బ్లౌజ్లు అయితేనే ఒకటికి 2 సార్లు ఆలోచిస్తాను తప్ప, నా జాకెట్లు అయినా సరే, నా డ్రెస్సులైనా ఎక్కువ ఆలోచించాను. 1 అవర్లో అయిపోయింది. 2 అవర్స్ రెస్ట్ తీసుకున్నానా, ఎందుకో కుట్టాలనిపించింది. సరే తీద్దాము, మళ్ళీ దగ్గరికి వచ్చిన తర్వాత హడావిడిగా కుట్టుకోవడం ఎందుకని. అంబ్రిల్లా అనమాట, కింద పార్ట్ వచ్చేసి అంబ్రిల్లా, మామూలుగా ఫ్రాక్ అదే మనకి లాంగ్ ఫ్రాక్ టైపే. నాకైతే అయితే మా పాప కుట్టాను చూసారా, మా మేనకోళ్ళకి 3 లేయర్స్ కుట్టాను చూసారా, దాంతో ఆ క్లాత్ తోటి కుట్టుకున్నాను అనమాట. ఒక బ్లౌజ్ కట్ చేసుకున్నాను. ఇదేనండి, ఇది మొత్తం నేను కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.